హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి మంచి సేవింగ్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఎండ్ వరకు చూడండి మధ్యలో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను మీరు స్కిప్ చేశారంటే ఆ టిప్స్ని అయితే మిస్ అయిపోతారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫిబ్రవరి మంత్ బడ్జెట్ సో ఆఫ్టర్ 5 days తర్వాత బడ్జెట్ వీడియో ఏంటి అనుకుంటున్నారా కొంచెం టైం పడుతుందండి ముందున్న వీడియోస్ అంతా అప్లోడ్ చేస్తూ వస్తున్నాను సో పర్లేదు మీరు నెక్స్ట్ మంత్ కూడా ఇలా బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఫిబ్రవరి మంత్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను నా బడ్జెట్ అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఉండేది బెంగళూరులో కాబట్టి 1 BHK రెంట్ వచ్చేసి 8,000 ఆ తర్వాత గ్రోసరీస్కి ఒక 3,000 వేశాను ఇంకా ఎక్కువే అవుతుందండి సో మంత్లీ డీమార్ట్కి వెళ్తే 3,000 ఆ బడ్జెట్లో మేమైతే గ్రోసరీస్ అయితే తెచ్చుకుంటాము హడావడి ఏముండదు మాకు కావాల్సింది తెచ్చుకుంటాం అంతే ఎక్కువ జంక్ ఫుడ్ని అయితే అవాయిడ్ చేస్తున్నాము ఓన్లీ హెల్దీ ఫుడ్డే పెడదాం పిల్లలకి అని చెప్పి సో కాబట్టి మాకు 3,000లో గ్రోసరీస్ అయితే వచ్చేస్తున్నాయి సో రైస్ ప్యాకెట్ ఉన్నిందంటే ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట ఆ మంత్ సో ప్రజెంట్ మాకు రైస్ ప్యాకెట్ ఉంది కాబట్టి సో గ్రోసరీస్ ఒక 3,000 ఆ రేంజ్లో వేశాను సో మీరు ఇంకా ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్లు మాకు 400 అలాగా వస్తుందన్నమాట ఇంకా తక్కువ కూడా వస్తుంది సో మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది మొబైల్ బిల్ ఇంతకు ముందే వీడియోలో చెప్పాను కదా మొబైల్ బిల్ మా ఆయన వాళ్ళ ఆఫీస్లో కట్టుకుంటారు కాబట్టి సో మాకు ఎలాంటి ఎక్స్పెన్సెస్ అయితే ఉండదు నెక్స్ట్ టీవీకి ఒక 200 వేశాను నేను మంత్లీ అంటే 6 monthsకి ఒకసారి కట్టేస్తూ ఉంటాము సో అందుకని చెప్పి నేను మంత్కి 200 అని తీసి పక్కన పెడుతూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ వచ్చేసి 2 monthsకి ఒకసారి గ్యాస్ అయిపోతూ ఉంటుంది మాకు 400 రూపీస్ అనుకున్నాను నేనైతే మంత్కి 400 రూపీస్ తీసి పెడదాం అనుకుంటున్నాను సో అలాగే 400 బయట మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం గ్యాస్కి అని చెప్పి సో 2 months ముందు వచ్చే ఖర్చు కూడా ఇప్పుడే ఊహించి పెట్టుకునేదే అనమాట బడ్జెట్ అనేది సో కాబట్టి మనం బడ్జెట్ ప్రకారం మంత్కి ఎంత అవుతుందని చెప్పి పక్కన పెట్టుకునేది ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ఖర్చులో మనకు కలిసి వస్తుందన్నమాట నెక్స్ట్ వైఫై అనేది ఏమి ఉండదు మాకు సో డిటిహెచ్ అంటే టీవీ కిందకే వస్తుంది కాబట్టి సో అదే నేనేమి నిల్ అనే రాశాను అనమాట వైఫై ఏం లేదు మాకు ఓన్లీ టీవీ ఉంటుంది అంతే నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ 2,000 అయితే అవుతుంది మా ఆయన బైక్కి సో నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ 1,000 రూపీస్ వేసాను అనమాట సో ఇంతకన్నా ఎక్కువ అవ్వచ్చు ఇంతకన్నా తక్కువ కూడా అవ్వచ్చు చూడాలి ఎంత అవుతుందో అని చెప్పి లాస్ట్లో మీకు సేవింగ్స్ వీడియోలో చెప్తాను ఎంత సేవ్ అయింది ఎంత ఖర్చు పెట్టాను అనేది సో ఫ్రూట్స్కి ఒక 1,000 రూపీస్ వేసాను సో మోస్ట్లీ మేము 500 to 600 లోపలనే ఫ్రూట్స్ అనేది మేము కొనుక్కుంటూ ఉంటామన్నమాట సో చూడాలి ఎంత అవుతుందో అని చెప్పేసి నెక్స్ట్ నాన్ వెజ్ వీక్ ఉంటుంది నాన్ వెజ్ అయితే మా ఇంట్లో మోస్ట్లీ చికెనే తెచ్చుకుంటాం కాబట్టి సో 1,000 రూపీస్ అయితే వేశాను నెక్స్ట్ స్నాక్స్ పిల్లలకి 200 ఇది ఎక్కువే అవుతుందండి తక్కువ అవ్వదు పిల్లలు ఉంటే సండే బయటకు వెళ్తూ ఉంటారు ఏదో కావాలి అని అడుగుతూ ఉంటారు వాళ్ళ డాడీని సో అలా మాకు స్నాక్స్ లేదంటే స్టేషనరీ ఐటమ్స్ అనేవి చాలా ఉంటాయి కదా పిల్లలకి స్టడీకి సంబంధించింది అవన్నీ తెచ్చుకుంటూ ఉంటారు సో 200 కన్నా ఇంకా ఎక్కువే అవ్వచ్చు చెప్పలేము సో నేను బడ్జెట్ వచ్చేసి 200 మాత్రమే దీనికి పెట్టగలిగాను అని చెప్పి రాశాను అనమాట సో చూడాలి మనం తక్కువ బడ్జెట్ రాసుకొని ఎక్కువ ఖర్చు పెట్టడానికన్నా ఎక్కువ బడ్జెట్ రాసుకొని తక్కువ ఖర్చు పెట్టడం మేలు దాంతోనే మనకు సేవింగ్స్ అయితే అవుతూ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ టిప్నైతే నెక్స్ట్ కిడ్స్ ఎక్స్పెన్సెస్ హెల్త్ గురించి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేదంటే అవుటింగ్ వెళ్ళాలన్నా ఎక్కడైనా బయట వెళ్ళేటప్పుడు ఒక 2,000 అనేది పక్కన పెట్టుకోండి సో మీరు వెళ్ళకపోయినా పక్కన పెట్టండి ఈ అమౌంట్ అనేది మీకు ఎప్పటికైనా సేవింగ్స్ అనేది ఉంటుందన్నమాట సో ఇలా ట్రై చేయండి సో 2,000 రూపీస్ మీరు సేవ్ చేసుకునే పెట్టుకోండి రేపు ఏదైనా మీకు ఖర్చులకైనా యూజ్ అవుతుంది సో మంత్ హెల్త్ ఏమో ఒకటి వస్తుందని లేదు కదా సో ముందుగా తీసి పెట్టుకుంటే ఇది ఎమర్జెన్సీ ఫండ్కి ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పిల్లల ఫీజు ఇప్పటికీ ఫిబ్రవరి నెల కాబట్టి పిల్లల ఫీజు ఏమి ఉండదు అయిపోయి ఉంటుంది నిల్లు సో కాబట్టి నేను మొత్తం ఈ ఎక్స్పెన్సెస్ అంతా క్యాలిక్యులేట్ చేశాను అనమాట సో 8,000 నుంచి క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఓవరాల్గా 18,200 రూపీస్ అయితే అయిందనమాట విత్ రెంట్తో కలిపి ఒక మంత్కి నెక్స్ట్ డైలీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా మిల్క్ కర్డ్ వాటర్ అని చెప్పేసి సో మిల్క్ 600 కర్డ్ 200 వాటర్ 300
సో ఇలా అయితే నేను డివైడ్ చేసుకున్నాను. సో ఓవరాల్గా నాకు 1100 రూపీస్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ 2000 రూపీస్ అయితే ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకుంటాను. సో ఇది వచ్చేసి ఒక అకౌంట్లో పంపించేసామనుకోండి, మనకు అమౌంట్ ఎలాంటి యూజ్ ఉండదు. సో దాన్ని మనం ఎప్పుడు తీయకూడదు, అలా పెట్టుకునేదాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. సో ఎలాంటి యూజ్ ఉండదు అంటే మనం దాన్ని యూజ్ చేయమన్నమాట మంత్కి. సో ఎప్పుడో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే ఈ అమౌంట్ అనేది తీస్తాము. సో కాబట్టి ఇది ఎమర్జెన్సీ ఫండ్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ సేవింగ్స్ గురించి, ఇప్పుడు సేవింగ్స్ ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఏం సేవింగ్ చేసుకుంటున్నాము అంటే పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కట్టడము, 1000 to 2000 అలా కట్టడము. నెక్స్ట్ గోల్డ్ చిట్టి ఒక 5000 వేయడము. నెక్స్ట్ చిట్టి ఒక 20,000 ఉంది మాకు. నెక్స్ట్ హుండీ సేవింగ్స్. సో ఇవన్నీ మిగులుతుంది కదా. సో ఇలాగ మిగిలినవన్నీ ఏమవుతుంది, గ్రోసరీస్కి కానీ రెంట్కి కానీ, రెంట్ ఏం తగ్గదులేండి. సో వెజిటేబుల్స్ కానీ ఇలా మిగిలిన అమౌంట్ని హుండీ సేవింగ్స్ కిందకి తోసేస్తూ ఉంటాం అనమాట. సో అలా హుండీ సేవింగ్స్ చేస్తే మంచిది. పిల్లలకు కూడా సేవింగ్స్ అనేది స్టార్ట్ చేశానమాట. సో పిల్లలు కూడా సేవ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా అమౌంట్ ఇచ్చినా, మేము అమౌంట్ ఇచ్చినా కూడా పిల్లలు అనేది సేవింగ్స్ చేస్తూ ఉంటారు. మీకు పిల్లల సేవింగ్స్ ఆ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి, నేనైతే నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన మా పాపకు కడుతూ ఉంటాం కాబట్టి మంత్కి ఒక 5000 ఆ లెక్కన కడుతూ ఉంటాం. అంటే తీసి పెడుతూ ఉంటాము. ఇయర్కి 1 టైం అనేది కట్టేయాలి. మార్చ్ స్టార్టింగ్లోనే కడితే మనకు మంచి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో కాబట్టి మార్చ్ మంత్లోనే కట్టాలి, స్టార్టింగ్లోనే. సో అందుకని చెప్పి మంత్ తీసి పెట్టాలి. సో ఇది వచ్చేసి ఫ్యూచర్ సేవింగ్స్ కిందకి వస్తుంది. సో ఫ్యూచర్ సేవింగ్స్ మొత్తం మనకి ఎంత అవుతుందండి, 32,500 రూపీస్ అయితే అవుతుంది. సో ఇలాగా ఫ్యూచర్ సేవింగ్స్ అనేది మనం రాసుకుంటే మంచిగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టోటల్గా మనకి మంత్లీ టోటల్ బడ్జెట్ ఎంత అవుతుంది అంటే, సో ఇక్కడ రెంట్, గ్రోసరీస్, మనం నీడ్స్ అన్నమాట ఇవన్నీ. సో 18,200 రూపీస్ అవుతుంది. సో 1100 మిల్క్, కర్డ్, వాటర్కి. ఆ తర్వాత 2000 మనం ఎమర్జెన్సీ ఫండ్కి పెట్టాం కదా, సో అది. ఇది వచ్చేసి ఫ్యూచర్ సేవింగ్స్ 32,500 రూపీస్. ఇలా ఓవరాల్గా పెట్టుకొని ఇంకా 1000 ఎస్ఐపి అనమాట ఇది. సో ఎస్ఐపి ఒక 1000 చేసినా కూడా 54,800 రూపీస్ అయితే బడ్జెట్. సో ఇలాగా మనకు వచ్చే శాలరీని మనం రెంట్తో కలిపి, మన గ్రోసరీస్తో కలిపి మనమైతే ఇలా బడ్జెట్ వేసుకుంటే ఓవరాల్గా మనకైతే బడ్జెట్ అనేది వేసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేయండి, మీకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అయితే ఉంటుంది. మీరు ఇది పాటిస్తున్నారా లేదా అనేది కూడా చెప్పండి. నా వీడియోస్ ఇంతవరకు చూస్తున్నారు అంటే మీకు నా వీడియోస్లో కంటెంట్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. టేక్ కేర్, బాయ్.